తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. గత 2-3 రోజుల నుంచి చూస్తే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఉండడంతో జనాలు వణికిపోతున్నారు. ఇవాళ ఉదయం పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు తగ్గడం లేదు. దీంతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్న పరిస్థితి. హైదరాబాద్లోనూ చలిగాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. దీంతో నగరవాసులు శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో సాయంత్రం అయిందంటే చలి తీవ్రత పెరిగి చేతులు బిగుసుకుపోతున్నాయి. అడుగు బయట పెట్టాలంటేనే జనం బెంబెలెత్తిపోతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి వెళ్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తూ దట్టంగా మంచు కురుస్తుంది. ఇక ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ఇక లంబసింగిలో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు అలుముకుంటూ ఉండడంతో దారి కనిపించడం లేదు. దీంతో ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎదురుగా ఏముందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కొందరైతే రోడ్లపై చలిమంటలు వేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలిగాలులు వీస్తూ ఉండడంతో వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు వైద్యులు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా 10.4 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఇక చలి పెరిగినందువల్ల గుండె జబ్బులున్నవారు, మధుమేహం, హై బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు హెచ్చరించారు.